తెలంగాణలో వరుసగా కురిసిన వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. వారం రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. రైతన్న పండించిన పంటలు నీట మునిగిపోయాయి. రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. పలు జిల్లాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. తెలంగాణపై ప్రభావం చూపుతున్న వాయుగుండం క్రమంగా బలహీనపడుతుంది. దీంతో భారీ వర్షాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇకపై 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు రాజధాని హైదరాబాద్లో అక్కడక్కడ స్వల్ప జల్లులు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడి ఉత్తర వాయవ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాగల 12 గంటల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.